నేషనల్ అవార్డ్. ఈ అవార్డ్ గురించి చాలా మంది మన తెలుగు ఆడియన్స్, ఇంకా టీఎఫ్ఐ, మన తెలుగు బానిస ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఏ హీరోకి మన తెలుగు నుంచి ఏ స్టార్ హీరోకి నేషనల్ అవార్డ్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు మనకి అస్సలు ఇవ్వరు. సో ఈ టాపిక్ అనేది ఒక 5 ఇయర్స్ అంటే బ్యాక్ అప్పటి వరకు అసలుకి లేదు. అసలు టాపికే లేదు. ఎందుకంటే రాదు. కానీ ఎప్పుడైతే ఒక స్మగ్లర్‌కి, ఎప్పుడైతే ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఇచ్చారో నేషనల్ అవార్డ్, చాలా ఇష్యూ అయింది. ఎందుకంటే ఒక స్మగ్లర్‌కి నేషనల్ అవార్డ్ ఎలా ఇస్తారని. సో చాలామంది కాంట్రోవర్సీలు కావచ్చు, చాలామంది ట్రోలింగ్ చేయడం జరిగింది. కానీ ఏ హీరో కొట్టనిది మన అల్లు అర్జున్ గారైతే కొట్టడం అయితే జరిగిందని చెప్పొచ్చు. కానీ చాలా మందికైతే నచ్చదు ఆ అవార్డ్ వచ్చేసరికి అల్లు అర్జున్‌కి ఇవ్వడం. ఎందుకంటే మన టాలీవుడ్‌లో చాలా మంది అల్లు అర్జున్ కంటే ఇంకా బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు. అసలకి 'రంగస్థలం' సినిమాలో ఏ లెవెల్‌లో యాక్ట్ చేసాడు. యెస్, మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. పీక్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్‌లో అయితే చేస్తాడని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారికి మించి యాక్టింగ్ చేస్తాడు. ఏమాత్రం సందేహం అయితే ఉండదని చెప్పొచ్చు. ఆ లెవెల్‌లో యాక్ట్ చేస్తాడు. కానీ 'పుష్పకి' ఎప్పుడైతే నేషనల్ అవార్డ్ వచ్చిందో, సో కంపారిజన్ యాక్టింగ్ వైస్, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 'పుష్పలో' తన యాక్టింగ్ గాను అవార్డ్ వచ్చింది. నాట్ ఏ స్మగ్లర్, నాట్ ఏ మూవీ, అది గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఏ హీరో కొట్టనిది అల్లు అర్జున్ గారు అయితే కొట్టడం జరిగింది. సో దాన్ని మనం ప్రౌడ్ అవ్వాలి. ఎందుకంటే మన టీఎఫ్ఐలో ఏ హీరో అయితే కొట్టలేదు. డైరెక్టర్స్ కొట్టారు, హీరోయిన్స్ కొట్టారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కొట్టారు. కానీ ఎక్కడ హీరో అయితే కొట్టలేదని చెప్పొచ్చు. ఫస్ట్ టైం కొట్టింది మన భాయ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చెప్తున్నా, 'మగధీర'లో మైండ్ బ్లోయింగ్, 'రంగస్థలం' ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏ హీరో యాక్ట్ చేయని లెవెల్‌లో యాక్ట్ చేశాడు. 'ఆర్ఆర్ఆర్' మూవీలో జీవించేశాడు అని చెప్పుకోవచ్చు ఆ రామ్ క్యారెక్టర్‌లో. ఇక నెక్స్ట్ 'గేమ్ చేంజర్'లో అప్పన్న క్యారెక్టర్ ఇస్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, తన యాక్టింగ్ ఫ్లాప్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 'పెద్ది'. సో తన యాక్టింగ్ ఈ లెవెల్‌లో చేసిండు కదా, తనకి అవార్డు రాలేదు. రీసెంట్‌గా 'పెద్ది' సినిమాని ఒక పెద్ద చెత్త సినిమా, తెలిసిందే, డిజాస్టర్. సో తెలిసిందే, కానీ సక్సెస్ఫుల్ ఈవెంట్ పెట్టిరు. ఓకే, ఇది ఒక బిజినెస్, మన అందరికి తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయినా సరే ఇట్లాంటి బిజినెస్ అంటే ఒక ఈవెంట్ పెడతారని చెప్తున్నా. 20 కోట్ల నష్టం అండి ప్రొడ్యూసర్‌కి. ఎక్కడా హిట్ అవ్వలేదు. తమిళనాడు, కేరళ, మన బాలీవుడ్, నార్త్, మన సీడెడ్ అన్ని దగ్గర ఫ్లాప్ ఈవెంట్ పెట్టారు. వదిలేద్దాం. కానీ మాట్లాడుకోవాల్సింది ఏదో చిరంజీవి గారు, తన కొడుకు గురించి మాట్లాడుకోవచ్చు కదా. అంటే రామ్ చరణ్ గారు ఒక రేంజ్ యాక్టర్, రాలేదు బాధగానే అట్లా అంటే ఓకే. నేషనల్ అవార్డ్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎవరైనా అట్లా మాట్లాడిండు. దీని మీద కాంట్రవర్సీ ఇష్యూ అవడంతో చాలా మంది వచ్చేసరికి అల్లు అర్జున్ గారిని అయితే ట్రోల్ చేయడం అయితే ఇది మాత్రం ఏం మాత్రం కరెక్ట్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. సో మీరేమంటారు అనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా. సో ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అనిపించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు తన కొడుకు గురించి మాట్లాడొచ్చు. బట్ ఏ హీరోకి అయితే మన ప్రభాస్ గారి గురించి కావచ్చు, ఏ హీరో గురించి మాట్లాడొద్దు. అనలే, ఇండైరెక్టర్ గా అయితే అనడం అనేది జరిగింది అని చెప్పొచ్చు. సో మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో 'పెద్ది' ఆల్మోస్ట్ ఫ్లాప్ సినిమా, సక్సెస్ ఈవెంట్ చేసిరు, అలా బుద్ధి తప్పు. ఇంకా రామ్ చరణ్ గారికి అవార్డు రావాలి, నేషనల్ అవార్డు కానీ అనుకుందాం. దానికి బెస్ట్ 'రంగస్థలం'కి లేకపోతే 'ఆర్ఆర్'కి వస్తే ఇంకా బాగుంటది. పెద్ద చెత్త సినిమా కదా, మీకు కూడా తెలుస్తుంది కదా.